5 years డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఈ బుక్లో 5వ అధ్యాయంలో 5.5 డిమాయర్ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ కాన్సెప్ట్స్లో ఉన్నామండి. చూడండి, కాస్ పీ థీటా బై క్యూ ప్లస్ ఐ సైన్ పీ థీటా బై క్యూ అనేది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పీ బై క్యూ విలువల్లో ఒకటి అవుతుందండి. నెక్స్ట్ 1 యొక్క ఘనమూలాలు వచ్చేసి ఈ విధంగా 1 -1 ప్లస్ రూట్ 3/2 -1 రూట్ 3i/2 అని వీటిని 1 ఒమేగా స్క్వేర్లతో సూచిస్తామండి. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒమేగా వాల్యూ వచ్చేసి రూట్ 3i -1/2, ఒమేగా స్క్వేర్ రూట్ 3i -1/2. 1 యొక్క ఘనమూలాలు గుణశ్రేణిలో ఉంటాయండి. ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ శ్రేణిలో ఉంటాయి? గుణశ్రేణిలో ఉంటాయి. 1 యొక్క ఘనమూలాలు మొత్తం 0. 1 + ఒమేగా స్క్వేర్ = 0. ఇందులో ఒమేగా క్యూబ్ అంటే 1, ఒమేగా స్క్వేర్ అంటే 1. ఒమేగా కావాలంటే 1/ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ కావాలంటే 1/ఒమేగా అవుతుందండి. ఈ విధంగా 1 + ఒమేగా 1 + ఒమేగా స్క్వేర్ 1 + ఒమేగా పవర్ 4 1 + ఒమేగా పవర్ 8 ఎక్సెట్రా 2n పదాలు అనేది 1. n = 3m, m ధనపూర్ణాంకం అయితే ఈ విధంగా మనకి 2 వస్తుంది. n ≠ 3m, m ధనపూర్ణాంకం అయితే ఈ విధంగా -1 వస్తుందండి. సో ఇక్కడ ఒమేగా పవర్ n + ఒమేగా పవర్ 2n = -1 అవుతుందండి. ఇది కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా. బ్లాంక్స్ ఇంపార్టెంట్ డిమాయర్ సిద్ధాంతంలో. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోతున్నాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ బ్లాంక్ 1 + i√3³ విలువ ఎంత అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనము a+b³ ఫార్ములా ప్రకారం a³ + b³ + 3a² + 3ab² కదా, దాని ప్రకారం చేసుకోవాలి. చేసుకుంటే 1 + 3√3i² × i 3i√3 - 9 వస్తుందండి. అప్పుడు 1i² అంటే మైనస్ కాబట్టి -3√3i + 3√3i రెండు క్యాన్సిల్ అయిపోయి 1 - 9 అంటే -8 వస్తుందండి. జాగ్రత్త చేసుకోవాలండి ఇది. నెక్స్ట్ 1 + i హోల్ పవర్ 8 విలువ వచ్చేసి 1 + i² హోల్ పవర్ 4. a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn ఆ ఫార్ములా ప్రకారం వేసుకున్నాము. 2 4 8 కాబట్టి1 + i హోల్ స్క్వేర్ అంటే మనకి a+b² ఫార్ములా ప్రకారం చేస్తే 2i వస్తుంది. పవర్ 4 ఉంది కాబట్టి 2 పవర్ 4 × i పవర్ 4 వచ్చేసి 16 వస్తుందండి దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఈ విధంగా √3/2 + i/2 హోల్ పవర్ 5 -√3/2 - i/2 హోల్ పవర్ 5కి ఈ విధంగా చేసుకోవాలండి. √3/2 వాల్యూ వచ్చేసి cos 5/6 cos 5π/6 అవుతుంది. అట్లాగే 1/2i కదా, 1/2 వచ్చేసి sin 5/6 అవుతుంది. అంటే i sin 5π/6 అవుతుంది. అట్లాగే ఈ రెండింటిని కూడా మనం చేసుకుంటే cos 5π/6 - i sin 5π/6. తర్వాత ఈ రెండు మైనస్ లోపలికి పంపిస్తే 2i sin 5π/6 వస్తుంది. 5π/6 అంటే sin π/6 అవుతుంది. ఎందుకని 530 = 150. సైన్ వాల్యూ సెకండ్ క్వాడ్రంట్లో ప్లస్ 180 - 50 180 - 30 అంటే 150. సో sin 30 అంటే sin π/6 అవుతుందండి. అంటే 1/2 2 క్యాన్సిల్ అయిపోయి i మిగులుతుందండి మనకి. నెక్స్ట్